మరొక మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేసాను గైస్. రెసిపీ వచ్చేసి మెంతికూర టమాటో కర్రీ అనమాట. ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఏంటి చూసేయండి. ఆయిల్ కూడా ఎక్కువగా యూజ్ చేయకుండా మనమైతే కర్రీ ప్రిపేర్ చేద్దాం. కొద్దిగా హెల్తీగా ప్రిపేర్ చేద్దాం, లీఫీ వెజిటేబుల్ కాబట్టి. అయితే దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అయితే వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని దానివల్ల ఉల్లిపాయలు అనేది బాగా ఫాస్ట్గా వేగుతాయి. తర్వాత దాంట్లోనే కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. చూసారు కదా, కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత మనం ఒక 2 టమాటోస్ చిన్నగా కట్ చేసుకొని అయితే వీటిని యాడ్ చేసుకుందాం. తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గిద్దాం. టమాటాలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా టమాటోస్ ఉడికిన తర్వాత మనం దీంట్లో మెంతికూర అయితే యాడ్ చేసుకుందాం. మంచిగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు లీఫీ వెజిటేబుల్లో ఎక్కువ మట్టి అనేది ఉంటుంది కాబట్టి 2-3 టైమ్స్ అయితే వాష్ చేసి యాడ్ చేసుకుందాం. దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇంకొక 10 నిమిషాలు అయితే మూత పెట్టి చిన్న మంటలో మగ్గిద్దాము. అలా లో ఫ్లేమ్లో చేస్తేనే మనకి కర్రీ టేస్టీగా కుదురుతుంది. అలాగే మాడిపోకుండా కూడా ఉంటుంది. మనకి వాటర్ వచ్చే వరకు ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. మీ కారానికి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఒకసారి దీన్నంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే దీన్ని మగ్గించుకుందాం. అంతే అండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. నాతో కొత్తిమీర లేనందుకు నేనైతే యూస్ చేయడం లేదు, మీరైతే వేసుకోండి. చూసారు కదా ఆ కలర్ ఎంత బాగుందో, చూస్తేనే నోరూరుతుంది. అంతే, వేడి వేడి అన్నంలో మంచిగా కర్రీ వేసుకొని కొద్దిగా నిమ్మకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అంతవరకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్. బాయ్ గైస్.